దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు పారాట్రూపర్ సంజోగ్ ఛత్రి అని ఆయన గురించి చెప్పబోతున్నారు. ఆయన ఎవరు, ఆయన ఏ ప్రాంతంలో పోరాడారు, ఏ టైంలో పోరాడారో గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, డిఫెన్స్ రౌండ్ అప్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్రేవ్ హార్ట్ లో ఆ టైమ్ లైన్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ చాలా కవర్ చేశారు. అంటే మనం కాశ్మీర్ నుంచి తీసుకున్నట్టయితే 65 వార్ కానివ్వండి, 71, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే UN లో మన వాళ్ళు వెళ్ళింది కానివ్వండి, శ్రీలంకకి వెళ్ళింది, ఇలా చాలా నార్త్ ఈస్ట్. కానీ కాశ్మీర్ అనేది చెప్పాలి అంటే మనకు అదొక ఇప్పటికీ ఇంకా బర్నింగ్ ఇష్యూ కిందనే ఉంది చెప్పాలంటే ఆ టెరిటరీ ఇష్యూలో. అక్కడ నిజానికి చాలా మందిని మనం కోల్పోతూ వచ్చాము. సో అందులో ఒకరే ఈయన చెప్పాలంటే పారాట్రూపర్ సంజోగ్ ఛత్రి. ఈయన గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే మనకు ఎస్పెషలీ కాశ్మీర్లో కొన్ని వందల మంది సైనికులు కోల్పోయాం మనం. ఆ సంఖ్య ఎవరు నిర్దిష్టంగా చెప్పలేరు, కొన్ని వేలల్లో ఉన్నారు. కాబట్టి మనం డిఫెన్స్ రౌండ్ కొన్ని వేల ఎపిసోడ్స్ చేసినా వీళ్ళందరినీ నివాళులు ఇవ్వచ్చు. మనం అంత బలిదానాలు ఇచ్చారు మన వాళ్ళు అక్కడ. కాబట్టి అది అందుకని మనం వాళ్ళలో చాలా మంది ఉంటాం, వాళ్ళ పేర్లు మనం పేర్కొంటాం. మనం సరే 71 యుద్ధం కావచ్చు, 62, 65 కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నారు. వాళ్ళని కూడా మనం మాట్లాడాలి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో కూడా చనిపోయారు. బట్ వీళ్ళందరికంటే ఎక్కువ మనకు కాశ్మీర్లోనే మనకు ఎక్కువ బలిదానాలు ఇచ్చిన విషయం మనకు తెలుసు. సంజోగ్ ఛత్రి అన్నటువంటి ఆయన, అతను సిక్కింలో జన్మించారు. అతను 82లో సిక్కింలో జన్మించారు. ఆయన గోర్ఖా రైఫల్స్లో అతను నియుక్తులయ్యారు, పారాట్రూపర్గా అని ఉన్నారు. ఆయన డిప్లాయ్మెంట్ కాశ్మీర్లో ఆయన పోస్టింగ్ వెళ్తే అక్కడ ఒక పర్టికులర్ ఏరియాలో ఒక నాకాలో వీళ్ళు టెర్రరిస్టులు అందరూ ఉన్నారు అని చెప్పి తెలిస్తే దానికి వీళ్ళని 20 మందిని పంపించారు. మీరు వెళ్ళి దానికి వలయం పన్నండి, అక్కడ వాళ్ళని ఎలిమినేట్ చేయండి అని వీళ్ళకి టాస్క్ ఇచ్చారు. సో వీళ్ళందరూ వెళ్ళి దాన్ని సరౌండ్ చేసి దాన్ని ఐసోలేట్ చేయగలిగారు. అంటే తప్పించుకోలేకుండా సరౌండ్ చేశారు. కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా టెర్రరిస్టులు ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళు ఇంటి లోపల ఉంటారు, ఆర్ ఏదో ఒక క్లోజ్ దీంట్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. ఒక విండో నుంచి కాలిస్తే ఇంకెవరు ఇంకెక్కడి నుంచి కాలిస్తే. కాబట్టి వాళ్ళని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఎక్కడి నుంచి మీకు ఫైర్ వస్తుందో తెలియదు మనకి. లోపల లైట్లు ఆఫ్ చేసేసి కొడతారు వాళ్ళు. ఆ ఫైరింగ్ వస్తున్నప్పుడు మనం ఎక్కడ వస్తుందో చూసే పరిస్థితి ఉండదు. మనం డైరెక్ట్గా మన మీద బుల్లెట్స్ వస్తుంటే ఎక్కడ తప్పించుకోవాలి. కాబట్టి వాళ్ళని పిన్ పాయింట్ చేయడం చాలా కష్టం. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. హెవీ ఫైర్ అంతా వీడి చుట్టూ సరౌండ్ చేసిన హెవీ ఫైర్ వచ్చింది. మరి దీన్ని హౌ టు హ్యాండిల్ ఇట్, దీన్ని ఏదో విధంగా దాన్ని ట్యాకిల్ చేయాలి కదా అని చెప్పేసి ఈయన సంజోగ్ ఛత్రి గారు దాన్ని పాకుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్ళిపోయి ఒక 100 మీటర్ల దూరం వెళ్ళాక ఆయన ఒక ట్రూపర్ని, ఒక టెర్రరిస్ట్ని చంపేశారు. ఆయన ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఫైరింగ్లో ఈయనకు బుల్లెట్స్ తగిలాయి. ఆయన ఇంకొక టెర్రరిస్ట్ని చంపారు. ఇంకా చాలా దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు రైఫల్స్ పనిచేయవు. సో కత్తి తీసి కాంబాట్లో ఆయన ఇంకా 2 చంపారు. ఆయన వీళ్ళని చంపేసిన తర్వాత చాలా హెవీ బుల్లెట్ ఫైర్ రావడంతో ఆయన చనిపోయారు అక్కడ. సో ఇంతమంది న్యూట్రలైజ్ చేయగానే వాళ్ళ వలయంలో వాళ్ళు వేసుకున్నటువంటి గ్రిడ్లో దెబ్బతినింది. కాబట్టి ఇమ్మీడియట్గా మన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని ఓవర్పార్ చేసి అందరినీ చంపేయగలిగాం మనం. అన్ఫార్చునేట్ ఈయన బలిదానం ఇవ్వాల్సి వచ్చింది. ఆయనకు ఇది 2003లో జరిగింది. ఇది ఏప్రిల్ 22. సో ఆ రోజు ఈ ఘటన జరిగింది. ఆయనకు దాని తర్వాత వచ్చినటువంటి మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఆయనకు అశోక్ చక్ర అవార్డు చేశారు. అశోక్ చక్ర మనకు తెలుసు పీస్ టైంలో, అంటే యుద్ధం లేని సమయంలో జరిగినటువంటి బలిదానాలకు హయ్యెస్ట్ అవార్డు అనేది అశోక్ చక్ర ఆయనకు ఇవ్వడం జరిగింది. సో సిక్కిం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సిక్కిం ఈయన పుట్టింది 82లో. సిక్కిం మన దేశంలో విలీనమైందే 75లో విలీనమైంది. అంటే చాలా లేటెస్ట్, మన దేశంలో వచ్చినటువంటి లేటెస్ట్ ఎంట్రీ లిటరల్గా సిక్కిం. చాలా తక్కువ కాలమే వాళ్ళు మన దేశంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అయినా కానీ దేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తులని, ఇటువంటి మహానుభావుల్ని తయారు చేసినటువంటి సిక్కిం. కాబట్టి ఈయనకు మనం మన శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఆయనకు ఉత్తమ గతులు రావాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.